హాయ్ హలో గాయస్ జెబిమ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కెన్ బైసైకిల్. సో మన ఈక్వాలిటీ యాత్రలో ఈరోజు వచ్చేసి అయితే డే 20. 20 రోజులు అసలు తెలియకుండానే అయిపోయింది. అంటే మన కేరళ రీచ్ అవ్వడే డెస్టినేషన్ అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఎప్పుడూ అయిపోయేది. బట్ మనం కేరళ రీచ్ అయ్యి కేరళలో చాలా ప్లేసులు అయితే విజిట్ చేస్తున్నాం. ఒక్కో ప్లేస్కి ఒక రోజు మొత్తం ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైతే 20 days అయింది. సో ఈరోజు ఒక ప్లేస్ ఉంది అండ్ కొన్ని బీచెస్ ఉన్నాయి, అవి యూస్ చేసుకొని మళ్ళీ రేపు మళ్ళీ ఇంకో ప్లేస్ పోవాలి. అదైతే ఖతం. కేరళ నుండి టాటా బాయ్ బాయ్. సో గైస్ మనం అయితే బ్రేక్ఫాస్ట్ కూడా గ్యాప్లో వేసేసినాం. నాకు ఇక దొరికిన పెట్రోల్ బంక్ ఎట్లా అంటే ఛార్జింగ్ పెట్టడానికి అంత సెట్ అవుతలేదు. సో ఇక వేరే గ్యాప్ దొరికితే అదైతే ఛార్జింగ్ పెట్టేస్తాను. సో ఇంతకుముందు బ్రేక్ఫాస్ట్ వేసుకుంటే అయితే ఛార్జింగ్ పెట్టేసినాం. సో మనైతే ఇంకా డెస్టినేషన్ ప్రస్తుతం పోయే లొకేషన్ డెస్టినేషన్ ఇంకొక 10 kilometers అట్లా ఉన్నది, చూసేద్దాం. సో గాయస్ ఇక గుట్ట కనబడుతుంది ఇక. సో ఇప్పుడైతే మనం అదే లొకేషన్ కూడా అన్నట్టు ఇప్పుడు ఇక గుట్ట ఎక్కాలన్నట్టు. సో గాయస్ మనమైతే ఇక్కడ లొకేషన్కి అయితే వచ్చేసినాం. టికెట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే 1 kilometer అయితే నడుచుడు ఉంటుంది. మొత్తం 800 చేంజ్ అయితే స్టెప్స్ ఉంటాయి. సో జర్ర ఎండ తక్కువనే ఉన్నది అంటే నడుస్తుంది. సో గాయస్ మనమైతే నడుచుడు అయితే స్టార్ట్ చేసినాం. 800 చేంజ్ అయితే మెట్లు ఉన్నాయి. ఇక మధ్యలో ఈ గుహలు అవి వచ్చినాయి. మొత్తం ఫారెస్టే అన్నట్టు, ఫారెస్ట్ గుట్ట. చాలామంది ఎట్లా అంటే అది ఒకటి కార్ రైడ్ అనేది ఉన్నది, అది ప్రిఫర్ చేసిర్రు. మనం ట్రెక్కింగ్ అది డిఫరెంట్ ఉంటుంది అని మనం ఇట్లా వెళ్తాను ప్రశాంతంగా, ఎవ్వరు లేరు, ఒక్కనే. ఇది వచ్చేది అయితే గుహ, మొత్తం బండలు రాళ్ళు మొత్తం అడవే ఉన్నది. అడవి మధ్యలో నడుచుడు. సో ఇక్కడ అన్న ఉన్నాడు కదా, మధ్యలో సెక్యూరిటీ అన్నట్టు. అంటే 1 kilometer ఉంటుంది ఇది. అందరు సేఫ్గా వెళ్తారా లేదా, ఎవరన్నా అడ్డమాటారా ఏమన్నా ఉంటే చూసుకుంటారు అన్నట్టు. ఒక 100 steps అట్లా ఒక్కొక్కరు ఉన్నారు. సో ఇక్కడ దారులు చూడుర్రి. అంటే ఇట్లా నడుస్తా అంటే ఈ బండల్ని మొత్తం ఇట్లా కమన్లాగా ఎక్కిర్రు అన్నట్టు. ఇగో దానిలో మెట్లు ఎక్కడు కంటే దిగుడే ఉన్నది. అంటే డిస్టెన్స్ 1 kilometer ఉన్నది. మొత్తం గుట్ట మీద ఉన్నది. అంటే నేను వెళ్ళాల్సింది గుట్ట మీద కాబట్టి ఇది ఎంత దిగుడున్నా అంత ఎక్కడ కూడా ఉంటుంది అనుకుంటాను. సో గాయస్ వ్యూ చూసుకోర్రి, అది చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎంత పైకి వచ్చినా అనేది. ఇంకా ఉంది ఇంకా. సో అది వచ్చేసి నేను చెప్పింది కార్ రైడు. సో కింద నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో గాయస్ మనమైతే 1 kilometer ట్రెక్కింగ్ చేసి అయితే వచ్చినాం. ఎందుకు ఇంత కష్టపడ్డాం ఏంది అంటే అయ్యో ఇది వచ్చేసి జటాయో స్టాచ్యూ. సో దీనికోసం అయితే ఇప్పుడు మనం 1 kilometer ట్రెక్కింగ్ చేసి అయితే వచ్చినాం. ఇదైతే నేను చాలాసార్లు ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి గూగుల్లో చూస్తాను. సో ఫైనల్లీ ఇప్పుడైతే మనం అయితే లైవ్లో యూజ్ చేసినాం. సో ఈ జటాయు స్టాచ్యూ ఐడియా ఉంటుంది. రామాయణంలో రావణాసుడు సీతను ఎత్తపోయే టైంలో ఈ జటాయు అనేది కాపాడడానికి ట్రై చేస్తుంది రావణాసుని సీతని. సో ఆ టైంలో రావణాసుడు ఒక రెక్కిర కొడితే అది వచ్చేసి అయితే ఇక్కడ పడ్డది ఈ జటాయు అనేది. ఈ స్టాచ్యూ ఎట్లా అంటే దాని కళ్ళు చూస్తే సేమ్ రియలిస్టిక్ అనిపిస్తున్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే ఆ జటాయు అప్పుడు ఆ రావణాసుడితో ఫైట్ చేసినప్పుడు పడ్డప్పుడు ఎట్లయితే ఏ యాంగిల్తోనైతే పడ్డదో సేమ్ అదే యాంగిల్న సేమ్ అదే పొజిషన్లో అయితే స్టాచ్యూ చేసారు. సో గైస్ ఇక ఈ పక్క అయితే సగం రెక్క లేదు, మొత్తం ఇరిగిపోయి ఉన్నది అన్నట్టు. ఈ లెఫ్ట్ సైడ్ రెక్క అనేది ఇరిగి ఉంటుంది. సో గాయస్ వ్యూ అయితే చూసుకోర్రి, బ్యూటిఫుల్ వ్యూ. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ, చల్ల గాలి, మొత్తం చుట్టూ పచ్చదనం. సో ఈ కింద చూస్తే అర్థమై ఉంటుంది నేను ఎంత హైట్లో ఉన్నా అని. గాయస్ ఇక్కడ గమ్మత్ ఏంటంటే కొందరు ఇట్లానే మళ్ళా నడుచుకుంటూ వస్తారు. అందరు ఎక్కువ మీద ఉన్నారు. అమ్మ అలా మొహాలు చూడాలి. ఇంకా అసలు ఈ టైంలో వస్తారు కాబట్టి దమ్ అయిందండి నాకు. రిటర్న్లోనే కొన్ని మెట్లు ఎక్కుడు అట్లున్నది, ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇప్పటికే దమ్ అవుతుందంటే వాళ్ళు ఇప్పుడు ఈ ఎండకి ఎక్కుతారు.
దారుణంగా అంటే దారుణంగా అయిపోయింది అలా పరిస్థితి. ఒక మనమైతే ఇప్పుడు మళ్ళీ ఒక ట్రైన్ బిర్యానీ కూడా పోతాం. మామిడికాయ వక్కలు, నిమ్మకాయ పచ్చడ. సో గైస్ మనమైతే ఒక 45 to 50 minutes నుంచి అయితే మొత్తం హిల్స్ చేస్తున్నాయి మళ్ళీ ఈరోజు కూడా. ఈరోజు అయితే ప్రస్తుతానికి అయితే ఇటు వర్కాల అనే బీచ్ ఉంది. బీచ్లలో వర్కాల బీచ్ అనేది ఫేమస్ అన్నట్టు ఇక్కడ కేరళలో. సో అటు అయితే వెళ్తున్నాం. కానీ అమ్మో అంటే అప్పుడు మార్నింగ్ అంతా హైట్ ఉండే కదా, మొత్తం సరే డౌన్ ఉంటుంది వెళ్ళిపోవచ్చు అనుకున్నా. అంటే బీచ్ దగ్గర ఎట్లా మోస్ట్లీ డౌనే ఉంటుంది అనుకున్నా, కానీ గడిగానే హైట్ ఉన్నది. ఇట్లా పైన కొన్నడే కాకుండా కవర్స్ ఉన్నాయి అన్నట్టు, అటు ఇటు ఎంతసేపు ఉంటుందో తెలియదు. అప్పటి నుండి అయితే చాలాసేపు నుంచి అయితే ఇట్లానే ఉన్నది. ఆల్మోస్ట్ ఒక 45 to 50 minutes అవుతుంది, సేమ్ ఉన్నది. సో మనమైతే వర్కాల బీచ్కి అయితే రీచ్ అయిపోయినాయి. మళ్ళీ ఈరోజు సన్సెట్ ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోవాలి. సో గాయ్స్ మనమైతే అక్కడ ఫస్ట్ పైన ఉండే ఇక మెల్ల కొంచెం ముందుకు వచ్చేసి అయితే కిందకి వచ్చేసినాం. జరా బీచ్ ఎంజాయ్ చేసి మెల్ల కొంతసేపు టైం స్పెండ్ చేసి వెళ్దాం. గాయ్స్ మనమైతే బీచ్ నుండి అయితే స్టార్ట్ అయిపోయినాం. చాలాసేపు అక్కడనే కూర్చొని ఉండే, ఎందుకంటే ఆళ్ళ సౌండ్ వినుకుంటా వాటర్ని చూసుకుంటా అట్లనే కూర్చొని ఉండిపోయి ఉండే. అసలు టైం కూడా ఏర్పడలేదు. ఇప్పుడైతే దగ్గరలో ఒక బంక్ ఉంది. ఇక రైడ్ అయితే ఈరోజు తొందరనే అయిపోతుంది. తొందరగా ఆల్మోస్ట్ అదే 8:30 అవుతుంది. మరి వాళ్ళు ఏమంటారో తెలియదు. ఇక నిన్ననే చాలా బంకులలో అయితే వద్దన్నారు. ఇప్పుడు బంకులు కూడా కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది, చూడాలి ఎట్లుంటుందో పోయినాక ఏంది పరిస్థితి అందరు ఇస్తుంది. సో గాయస్ ఇక అటు ఇటు మళ్ళీ మనకు ఇదే పరోటా దిక్కైంది. పరోటా నోట్ వెజ్ కర్రీ అయితే తీసేసుకున్నా. డిన్నర్ చేసి ఇక్కడ ఇంకొక 500-600 మీటర్స్నే ఉన్నది. ఇక డిన్నర్ చేసేసి మెల్ల అంటే పెట్రోల్ బంక్ పోయి అడగాలి, చూడాలి ఏమవుతుందో. సో గాయస్ సేమ్ మాకు నిన్నట్లాగానే అయిపోయింది అన్నట్టు. మళ్ళీ ఇక్కడ కూడా ఒక 2 పెట్రోల్ బంకులలో అయితే వద్దన్నారు. తర్వాత ఇక్కడ భారత్ పెట్రోల్ బంకులు అయితే సరే అన్నారు. అదే పడుకుందాం అనుకున్నా, పొట్టు అయితే వర్షం కొడుతుంది. అసలు మార్నింగ్ నుండి నార్మల్గా ఉండే, సడన్గా ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. మెల్ల జర ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ దీని కిందనే అంటే ఒక సైడ్ ఆఫ్ ఉంది. సో ఇక్కడనే వాడుకొని ఎర్లీ మార్నింగ్ లేవాలి. సో ఈరోజుతో మన రైడ్ అయితే ఎండ్.